హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనీని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ అండి వెజిటేబుల్ జ్యూస్ చేశాను. అయితే మా మదర్ వాళ్ళు వచ్చారు, 6 మెంబర్స్ కదా, అందరికీ సరిపోయినట్టుగా వెజిటేబుల్ జ్యూస్ చేశాను. సమ్మర్ కనుక కొంచెం ఐస్ కూడా వేసానండి. వెజిటేబుల్ జ్యూస్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను మా హస్బెండ్ చిన్న పని మీద బయటికి వెళ్ళామండి. అంటే 10:30 అలా వెళ్ళామన్నమాట. ఆ టైంకి వెళ్ళినా సరే ఎండ మాత్రం మామూలుగా లేదండి. అసలు బాగా ఎండకి దొరికిపోయామనిపించింది. అది మాట్లాడుకుని వస్తున్నాం అనమాట, ఎండ మామూలుగా లేదనేసి. ఇంకా వచ్చేసరికి 11:30 ఎంతో అయిందండి. అదే మా ఇంటి దగ్గరలో చెరుకు రసం బండి ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం చెరుకు రసం తాగాము. ఆ తర్వాత దోసకాయలు అయిపోయాయండి. సలాడ్ చేద్దామని చెప్పి దోసకాయలు తీసుకున్నాను. 1 కేజీ దోసకాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయకుండా వెళ్ళాను కదా ఫ్రెండ్స్. అప్పటికే 11:12 అయిపోయిందండి. అసలు ఇంకా చూడండి నా కంగారు, ఎంత ఫాస్ట్గా నేను వంట చేశాను. ఏంటున్నాయంటే మా నాన్నగారు కాకరకాయలు తీసుకొచ్చారనమాట. అంటే అందులో కొన్ని పన్నీరు కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవన్నీ కలిపి తీసుకొచ్చారు. అవి బాగు చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే అందరూ కాకరకాయ కర్రీ తినరండి మా ఇంట్లో. నేను తప్ప మా ఇంట్లో మా 2 పిల్లలు తినరు, తను తినరు. ఇంకా అలవాటు చేయాలనుకుంటున్నాను అనమాట. చిప్స్ లాగా చేస్తే అలా అలవాటు అవుతుందేమో అనుకుంటున్నాను. నేను మర్చిపోతున్నాను అనమాట చేయడం. ఇప్పుడు బెండకాయలు వాళ్ళకండి, కాకరకాయ ఏంటంటే మా ముగ్గురికి, బెండకాయలేమో వాళ్ళ ముగ్గురికి అనమాట. ఇంకా చాలా తొందరగా వండుతున్నాను. బెండకాయ ఫ్రై కానీ ఏ ఫ్రై అయినా సరే ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై అవ్వాలి, అడుగు పట్టకుండా రావాలి అనుకున్నప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అసలు అడుగంటూ పట్టదు. ఒక ప్లేట్ పెట్టుకోండి, దానిపైన 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి. తీసినప్పుడు పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకొని చాలు, అసలు అడుగంటూ పట్టదండి. చూసారు ఫ్రెండ్స్, అస్సలు కొంచెం కూడా అడుగు పట్టకుండా వచ్చింది. చాలా తక్కువ ఆయిల్ వేసానండి నేను ఈ బెండకాయకి. అయితే నేనైతే ఫ్రై చేయట్లేదు, నేను టమాటా వేసుకొని ముద్దగా కర్రీ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇదే ప్రాసెస్. ఒకవేళ మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే టమాటా వేయం కదా, అందుకని మీకు ఇది కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట.
అయితే మీకు ఫ్రై అనేది క్రిస్పీగా రావాలి అనుకుంటే ఒక 70-80% మాత్రమే కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టి. ఇక తర్వాత మూత పూర్తిగా తీసేసి అప్పుడు మీరు 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి ఏ ఫ్రై అయినా సరే. బెండకాయ తాలింపు పెట్టేశానండి, ఇంకా కాకరకాయ తాలింపు పెట్టాలి. రండి, అది కూడా మీకు నేను చూపిస్తాను. కాకరకాయలు ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకుంటే మాత్రం నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ బ్రష్ ముందుగా మీకు చూపించాను కదా, ఇది వెజిటేబుల్ క్లీనింగ్ బ్రష్ నేను తీసుకున్నాను అనమాట. అంటే వెజిటేబుల్ క్లీన్ చేయడం మాత్రమే తీసుకున్నాను, చాలా స్మూత్గా ఉంటుంది. కాకరకాయ మాత్రం ఆ పైన గరుగ్గా ఉంది కదండి, ఆ ప్లేస్లో ఇసుక ఉండిపోతూ ఉంటుంది అనమాట ఎంత కడిగినా. ఈ బ్రష్తో క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ తీసుకొని చాలా సులువుగా, అసలు చిన్న ఇసుక అంటూ ఉండదండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ 2 కర్రీస్, ఒకటేమో కాకరకాయ, ఒకటేమో బెండకాయ. ఇప్పుడు మీకు చూపిస్తుంది, మా ఆయనకి ఇస్తున్నానండి లంచ్. 2 పీసులు చికెన్, దోసకాయ, అదేవిధంగా బెండకాయ కర్రీ, ముడిబేనండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే మా నాన్నగారికి అనమాట. వాళ్ళు కర్రీ ఎక్కువే తింటారండి, ఫస్ట్ నుండి కూడా అలవాటే, అందుకే అంత కర్రీ వేస్తాను. అది కర్రీను ముడిబేయం ఫ్రెండ్స్. ఈవినింగ్ ఏమో ఎలాగా ఇంట్లో అందరూ ఉన్నారు కదండి, అందుకని నేను మ్యాంగో మిల్క్ షేక్ చేశాను ఫ్రెండ్స్. మ్యాంగో మిల్క్ షేక్ ఏంటంటే రెగ్యులర్గా మనం పంచదార పాలు వేసి మిక్సీ చేస్తాం కదా, నేను కొంచెం అలా రొటీన్గా కాకుండా కొంచెం భిన్నంగా చేశాను. ఇందులో ఏంటంటే కొంచెం స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. అలాగా చేసినటువంటి మిల్క్ షేక్ కన్నా, అంటే మ్యాంగో మిల్క్ షేక్ కన్నా ఇలా చేయడం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. అదేంటంటే నేను 30 లీటర్ పాలని ఆఫ్ వచ్చినంత వరకు మరగబెట్టి అది ఉంచుకున్నానండి. దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఉంచుకోవచ్చు, అలా చేయండి మీరు ఎవరైనా. లేదనుకుంటే ఐస్ ముక్కలు వేసుకుంటాం కనుక ఆ మిల్క్ అలా వేసేవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. అది చేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం ఐస్ వాటర్, అలాగే ఐస్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో పీసెస్, స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకున్నానండి. వేసి మిక్సీ చేసేసుకున్నాను. 2 ట్రిప్పులు చేశాను అనమాట నేను, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా. 6 గ్లాసెస్కి నేను సరిపడా చేసుకున్నానండి. చాలా బాగుంది. అయితే ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే, మనం మ్యాంగో ఏం చేయాలంటే మంచి స్వీట్ మ్యాంగో ముందే సెలెక్ట్ చేసుకొని జ్యూస్ చేయకముందు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఉంచుకోవాలండి. ఆ చిన్న చిన్న పీసెస్ మ్యాంగో మిల్క్ షేక్లో మనం అవి ఒక 2-3 స్పూన్స్ వేసుకొని మనం చక్కగా ఒక పక్క తాగుతూ ఒక పక్క రియల్ మ్యాంగో టేస్ట్ అనమాట, స్వీట్ మ్యాంగో. అది తింటూ ఉంటే మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఇంట్లో అందరూ నాకు ఒక 100కి 100 మార్క్స్ వేశారనమాట. రెగ్యులర్గా తాగే మిల్క్ షేక్ వేరే,
నేను చేసే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే పాలు ఇలా మరబెట్టి తీసుకోవడం వల్ల ఒక మంచి స్పెషల్ టేస్ట్ వస్తుంది. సేమ్ టైం ఏంటంటే మధ్యలో మనం రియల్ మ్యాంగో పీసెస్ని వేస్తాం కదా, అది తింటూ తాగడం వలన చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదేంటి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.